తీసుకున్నాము. అది చూస్తే కూడా 42 లక్షలే వచ్చింది. సో 42 లక్షల మీద 1.25 అన్ని చేసి 1 crore 7 lakhs వచ్చింది. శ్రీనిధి పాల కేంద్రం ఎదురుగా సాయి రూపాయి వెంచర్ ఒకటి ఉంది మేడం. దాదాపు 40 ఎకరాలు ఉన్నటువంటి వెంచర్. ఆ వెంచర్ లో దాదాపు 50 మంది ఫ్లాట్లు పోతున్నాయి మేడం. దాదాపు 14 ఎకరాలు వెళ్తున్నారు మేడం. అక్కడ 14 ఎకరాలు వెళ్తున్నాయి. 48 మంది ఫ్లాట్లు మేడం. అక్కడ ఆ ప్లాట్లలో దాదాపు 2.5 ఎకరమైన రోడ్స్ ఉన్నాయి మేడం. ఫ్రీ రోడ్స్ అని ఉన్నారు మేడం. ఇప్పుడు మీరు ఇస్తారు కదా, మొత్తం ల్యాండ్ కింద అమౌంట్ ఇస్తారు కదా మేడం. నేను అనేది ఆ 48 మందికి కూడా ఈ రోడ్డు అప్పుడు వాళ్ళు అమ్మేటప్పుడు ఈ రోడ్డు మీకే అని చెప్పి వాళ్ళు ఇచ్చారు మేడం. కాకపోతే వీళ్ళు రిజిస్ట్రేషన్ దాంట్లో అది చూపించలేదు మేడం. 2.5 ఎకరా దాదాపు ఉంది మేడం. అది ఇంకా వీళ్ళకి ఇస్తే చాలా బీదోళ్ళు మేడం. ఎప్పుడో కొనుక్కొని ఉన్నారు. దాదాపు 50 మంది దాకా ఉన్నారు. సాయి కృప అవును మేడం. అవును మేడం. రోడ్లు మేము అనేది ఏం లేదు మేడం. అక్కడ ఉన్నటువంటి వీళ్ళ ప్లాట్లలోనే దాదాపు ఆ రోడ్డుకు 2.5 ఎకరాలు వెళ్తుంది మేడం. 2.5 ఎకరాలు వెళ్తుంది మేడం ఆ రోడ్డు. వీళ్ళ ప్లాట్లలోనే 50 మంది ప్లాట్లలోనే అది కూడా పోతుంది మేడం. మన మైలవరం రిజర్వాయర్ ఉంది మేడం. 85 లో ఆ 80లో కన్స్ట్రక్షన్ జరిగింది మేడం. ఈ కాదర్బాదు 40 years బ్యాక్ ఆ మైలవరం డ్యామ్ లో నీళ్లు రాకముందు ఉంది మేడం. అక్కడ నుంచి భూ నిర్వాసితులుగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తిరుపన్నారు మేడం. అక్కడ పోగొట్టుకొని అక్కడ సర్వం మా నాన్న మా అబ్బా వాళ్ళందరూ సర్వం పోగొట్టుకొని ఇక్కడికి వచ్చారు మేడం. ఇక్కడ కూడా ఏమైందంటే ఇప్పటికి 40 years అయింది మేడం. ఇప్పుడు మళ్ళీ రోడ్డు పోవడం వల్ల మా నాన్న మా అబ్బా వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ కానీ ఇల్లు కానీ మొత్తం సర్వం పోతున్నాయి మేడం. ఇంకోటి మేడం, ఇప్పుడు రీహాబిలిటేషన్ ఇప్పుడు ముంత గ్రామాలు కానీ డ్యామ్లు రిజర్వాయర్లు కట్టినప్పుడు కానీ అందరికి మనము ల్యాండ్ ఇంటికి ఇల్లు ప్లస్ మళ్ళీ కాంపెన్సేషన్ 2 ఇస్తారు మేడం, 3 ఇస్తారు మేడం. గ్రామాలు ఇప్పుడు మన గండిగూడ రిజర్వాయర్ మేడం, కొండాపురం పోయింది, తర్వాత దత్తాపురం పోయింది. అవన్నీ మళ్ళీ అవతల ఊర్లు మళ్ళీ పుట్టాయి మేడం. ల్యాండ్ ప్లస్ హౌస్ మళ్ళీ ఒక్కొక్కరికి 6,70,000 దగ్గర 7 లక్షలు ఇచ్చారు మేడం. ఒక ఇంటిలో 10 మంది ఉంటే 10 మందికి 6 లక్షలు ఇస్తారు మేడం. ఇట్లా ఇచ్చారు మేడం లాస్ట్ 4 years లో మేడం. నేను చెప్పింది మాట అట్లా మేడం. ఇప్పుడు మాది కాంపిటీషన్ అంటే మాది పోతాను మేడం, స్థలం మొత్తం పోతుంది. అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లకు డ్యామ్లకు వాళ్ళు పోగొట్టున్నారు, మేము కూడా పోగొట్టుకుంటున్నాం మేడం. కానీ మాకు మాత్రము కాంపెన్సేషన్ అక్కడ పోవడం మాత్రము రీహాబిలిటేషన్ ప్లస్ కాంపెన్సేషన్ ప్లస్ మళ్ళీ ల్యాండ్ హౌస్ మళ్ళీ ఏమన్నా ఉంటే ఇండస్ట్రీలో వచ్చి జాబ్స్ సార్. కానీ మా బాధ ఏంటంటే సార్ ఆడ ల్యాండ్ పోతుంది, వాళ్ళకేమో అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి వర్తింపబడుతున్నాయి. మాకు ల్యాండ్ పోతుంది కానీ మాకు ఏం లేదు. మాకు జస్ట్ మీ స్థలం మేము తీసుకుంటున్నాము, మీకు ఇస్తాము. ఆ రిజిస్టర్ లో మేము ఎంతో ఆ రోజు ప్రకారము రిజిస్టర్ చేసుకుంటాం మేడం. దానికి 100% సొల్యూషన్ యాడ్ చేస్తున్నారు. దానికి రూరల్ కాబట్టి 1.2% మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ యూజ్ చేసి దాని ప్రకారం మాకు ఇస్తున్నారు. కానీ మాకు హౌస్ పోతుంది మేడం, హౌస్ పోతుంది, ల్యాండ్ పోతుంది, అన్ని పోతున్నాయి. మాకు 3 పిల్లలు ఉన్నారు. నేను యాడికి పోవాలి మేడం? మా నాయన అబ్బ గారి నుంచి వచ్చింది మేడం. అది కనీసం మాకు ల్యాండ్ కానీ ఇప్పుడు మాకు దగ్గర ఒక 600 square feet హౌస్ వెళ్తాంది. మేము యాడికి వెళ్ళాలి మేడం? ఇప్పుడు మీరే చెప్పండి, మీరే న్యాయంగా ఆలోచించండి. అక్కడ ముంపు గ్రామాలకు ఊర్లే కట్టిస్తున్నారు. ఈడ కనీసం 4 సెంట్లు 5 సెంట్లు మేము పథకాలు అడగడం లేదు మేడం. మా ల్యాండ్ పోతుంది, మాకు న్యాయం చేయండి అంటున్నాం మేడం. మీరు ఛార్జ్ తీసుకున్న ఫస్ట్ వీక్ లో నుంచి మేము ఇప్పటికి మీకు 10 సార్లు అర్జీలు ఇచ్చాం మేడం. మా ఫేస్ మీకు గుర్తున్నాయో లేదో తెలియదు మేడం. మీకు చాలా సార్లు ఇచ్చాం మేడం. లాస్ట్ చేసి 3-4 జేసీలు కూడా అందరినీ కలిసి జాయింట్ కలెక్టర్ కలిసి అందరినీ రిక్వెస్ట్ ఇచ్చాం మేడం. కానీ మా సమస్య మా బాధ ఎవరు అర్థం చేసుకోలేకున్నారు. మా బాధ ఏంటంటే మేడం ఒకటే మేడం, మేము డెవలప్మెంట్ కి అడ్డుపడడం లేదు. మాకు ఏ విధంగా అయితే ముంపు గ్రామాలకు కానీ రీహాబిలిటేషన్ పథకాలు కానీ మేడం డ్యాములు కానీ రిజర్వాయర్లు కానీ వాళ్ళకైతే ఏ విధంగా కాంపెన్సేషన్ ఇస్తున్నారో ఆ విధంగా దయ ఉంచి మాది కూడా స్థలాలు పోతున్నాయి మేడం. ఇప్పుడు 5 సెంట్లలో 2 సెంట్లు 3 సెంట్లు మిగులుతా అంటే మాకు ఆనందమే మేడం. 4 సెంట్లలో 4 సెంట్లు ప్లస్ హౌస్ అంతా పోతా అంటే మేము రోడ్డు మీద పడాలి మేడం అంతా. ఒకసారి ఈ విధంగా ఆలోచించి మాకు కాంపెన్సేషన్ ప్లస్ రీహాబిలిటేషన్ ప్లస్ మాకు ఇల్లు స్థలము ఎంత పోతుందో ఆమె ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటాం సార్ మేడం. నెక్స్ట్ కేటగిరీ నేను నోట్ చేశాను. వస్తుందా మేము ఫుల్ రేట్
మేము ఎప్పుడో 2010లో ఉన్నాము. అప్పుడు మా రిజిస్ట్రేషన్ ఖర్చు 1,50,000. అప్పుడున్న రేట్ ప్రకారమే ఇప్పుడు ఇస్తామంటే పప్పులు బెల్లం రాలేదు. మా స్థలం ఎట్లా ఇవ్వాలి మేము? ఇప్పుడున్న పెట్రోల్ ఖర్చు ఎప్పుడున్న పెట్రోల్ ఖర్చు లేదు. మీరు ఎందుకు పెంచరు ఆ విధంగా? గవర్నమెంట్ కదా అనుకుంటారు డిసైడ్ చేసేది ట్యాక్స్ వేసుకొని. ఇప్పుడు మా స్థలాలు చీప్ గా ఎందుకు పోతున్నాయి అది చెప్పండి బాబు. 2,59,000 చెప్తున్నాము, మాకు ఇంత ఇవ్వండి అని అడగండి అని. పప్పులు పిల్లల కాదు నేనా సమస్యది కాదు, మాకు ఇంత ఇవ్వండి సార్ అని అడగండి. దినాతి దినంగా అమ్మా అడగవయ్యా, ఏదో చెప్పకుండా మాకేమన్నా కొంత పెంచి ఇవ్వండి అమ్మా అని అడగాలి కానీ మీరు చెప్పండి. మీరు చెప్పండి అంత తక్కువ చెప్తే మేము ఎంత పెంచితే ఒక 10,000 20,000 యాడ్ చేస్తాం. మన యాక్ట్ ప్రకారం ఎంత వాల్యూ క్యాల్కులేట్ అయ్యి వస్తుంది అని చెప్పాము. ఓకేనా? మేము ఇది ఫిక్స్ చేసాము చెప్పలేదు. మనం యాక్ట్ ప్రకారం ఎలా క్యాల్కులేట్ చేస్తామో అప్పటికి చెప్పాము. ఇంత వాల్యూ వచ్చింది చెప్పాము. ఇప్పుడు మీ ప్రకారం మీకు ఏం సమస్య ఉన్నాయి, ఎంత వాల్యూ ఓపెన్ మార్కెట్ లో నడుస్తుంది, ఎంత రిజిస్ట్రేషన్ అవుతుంది, అది మీరు చెప్తే మనం నోట్ చేసి దీనికంటే ఎక్కువ పెంచడానికి ఉంటుంది. మనం వాల్యూ పెంచాలి కూడా, ఊరికే పెంచలేము. మీరు చెప్పిన 10 crores పెట్టి పంపిస్తే కూడా యాక్సెప్ట్ చేయరు. మనం ప్రతి ఒక్క డబ్బులు ఏదైతే గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడానికి జస్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. యాక్ట్ ఒకటి చట్టం ఉంది, దాని ప్రకారం ఇంత వచ్చింది. కానీ ఓపెన్ మార్కెట్ లో అయితే మనం ఒప్పుకుంటున్నాం కొద్దిగా రేట్ తక్కువ ఉంది. అందుకే మీ అందరిలో ఒకసారి సమావేశం పెట్టి ఎంత రేట్ మీకు మీరు కూడా ఒప్పుకొని మనకి ల్యాండ్ ఇచ్చేస్తారు. దానికోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నేషనల్ హైవే రోడ్డు కోసం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కు హాజరైనటువంటి గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ మేడం గారికి, అలాగే ఆర్డీఓ మేడం గారికి, ఎంఆర్ఓ గారికి, స్పెషల్ కలెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ల్యాండ్ పోగొట్టుకున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేసినటువంటి దాదాపు 250 మంది బాధితులు వచ్చారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య, ల్యాండ్ సంబంధించినది ఒకటి, అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించింది ఒకటి, హౌస్ దానికి సంబంధించింది వచ్చి, ఫ్లాట్లకు సంబంధించినది ఒకటి, మొత్తం 4 కేటగిరీలుగా ప్రతి ఒక్కొక్కరిని గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అడగడం, వాళ్ళ యొక్క సమస్యలు సానుకూలంగా స్పందించి వాళ్ళకు రేటు తక్కువ వస్తుంది, మాకు గిట్టుబాటు కాదు మేడం అని చెప్పి వీళ్ళు ఒక్కొక్కరు అడగడం కూడా వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నటువంటి మేడం గారు. కాకపోతే ప్రొద్దుటూరుకి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ పోతుంది, చాలా విలువైనటువంటిది ల్యాండ్. ఒక్కొక్కసాట దాదాపు సెంటు 25 లక్షలు 30 లక్షలు కూడా ఉంది. అట్లాంటి దాన్ని చూసి గౌరవ కలెక్టర్ వర్యులు ఆలోచన చేసి ఎవరికి ఎంత చేయాలా ఏం కదా అనేది చేసే కనుక చాలా బాగుంటుందని చెప్పి మేము తెలుపుతున్నాము. అలాగే ఇంకొక చిన్న విన్నపం తెలియజేశాము. సాయి కృప 1 అనే ఒక వెంచర్ ఉంది, దాదాపు 40 ఎకరాల వేసినటువంటి వెంచర్ అది. ఆ వెంచర్లో 50 మంది ప్లాట్లు కొన్నటువంటి బాధితులు ఉన్నారు. వాళ్ళు అది ఏం చెప్తున్నారంటే మేడం గారిని, మేడం మా 50 మంది ఉన్నాము, 50 మంది మాది పోయినా బాగా ఇబ్బంది లేదు, కాకపోతే రేటు పెంచమని ఒకటి అడిగారు. అలాగే ఆ యొక్క మా ప్లాట్లలో ఉన్నటువంటి రోడ్డు అనేది ఒకటి వేశారు. దాదాపు మా ప్లాట్లకు సంబంధించిన రోడ్లే 2.5 ఎకరా దాకా ఉంది. ఆ డబ్బులు కూడా మీరు ఇస్తారు, కాకపోతే ఎవరికో చెందుతుంది. అక్కడ మేము కొన్నప్పుడు ఈ రోడ్డుతో కూడా మాకు డబ్బులు తీసుకున్నారు, కాకపోతే రిజిస్ట్రేషన్ స్టాంపుల్లో మాకు ఎక్కించలేదు. రోడ్డు ఇది మీదే అని చెప్పి దాని రేటు కూడా తీసుకున్నారు. కావున గౌరవ కలెక్టర్ వర్యులు ఆలోచన చేసి ఆ డబ్బులు వచ్చినటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి ప్లాట్ల ఓనర్లకు, నష్టపోయినటువంటి ఓనర్లకు ఇవ్వాలని కలెక్టర్ గారిని అడిగాము. ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి అయితేనేమి, ఎంఆర్ఓ గారికి అయితేనేమి సలహాలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం మేడం. కావున మీరు అది చేసే కనుక ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 50 కుటుంబాలే కాదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా సంతోషిస్తారు. అలాగే ఇక్కడికి ఈరోజు వచ్చేసి ఎవరి గోడు వాళ్ళు వినిపించుకున్నారు మేడం. వాళ్ళకి అందరికీ కొత్తపల్లె పంచాయతీ మేడం వచ్చినటువంటి వారందరూ కొత్తపల్లె పంచాయతీలోనే, ఎక్కడా డెవలప్మెంట్ కానటువంటిది కొత్తపల్లె పంచాయతీలో డెవలప్ అవుతుంది. కావున చేతులారా వచ్చి ఇల్లు కట్టుకుంటాము, ఇల్లు ఉండేటువంటి సంసారం ఉన్నాము, అవన్నీ పోతా అంటే కళ్ళారా చాలా బాధపడుతున్నారు. వారికి న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రొద్దుటూరు పట్టణానికి సమీపాన ఉన్నటువంటి
మేజర్ పంచాయతీ మా కొత్తపల్లె పంచాయతీ నేషనల్ హైవే రోడ్డుకు సంబంధించి ఈ మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి స్థలాలను కోల్పోయినటువంటి బాధితులందరూ కూడా ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం అయ్యేసి సాయంత్రం 5 గంటలకు జిల్లా జేసీ గారు, ఆర్డీఓ గారు, నేషనల్ హైవే జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వస్తే మా యొక్క విన్నపాలను వారి అందరికీ తెలియజేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి నష్టపరిహారము కేవలం 2,50,000 రూపాయలు చెప్పవచ్చారు. అది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రోజులలో ప్రొద్దుటూరుకు అతి సమీపాన ఉన్నటువంటి డెవలప్మెంట్ అయినటువంటి మా కొత్తపల్లె గ్రామ పంచాయతీకి తగినటువంటి నష్టపరిహారం కాదని మేము వినయంగా అధికారులకు తెలియజేశాము. దీనిపైన పునరాలోచన చేసుకొని కొద్ది రోజులలోనే మళ్ళీ మాతో వాళ్ళు కూర్చొని సంభాషిస్తామనేసి జిల్లా అధికారులు, ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గారు వారి యొక్క విషయాన్ని మాకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి మాకు వెన్నంటూ ఉంటూ మాకు కావలసినటువంటి తీర్థ పానీయాలను కూడా మా పంచాయతీ సర్పంచ్ గారైనటువంటి శివచంద్రారెడ్డి గారు మా విషయంలో చొరవ తీసుకున్నారు. మాకంటూ మద్దతుగా నిలబడ్డారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.